హల్లెలూయా. మీకు అందరికీ వందనాలండి. మీరందరు బాగున్నారా? ఇది యెహోవా చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఎంతమంది ఉత్సహిస్తూ సంతోషిస్తున్నారండి? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇది కేవలము వరప్రసాద్ గారి జీవితంలో చేసిన కార్యం కాదు, సంఘంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక గొప్ప సాక్ష్యము. ఆమెన్. ఇది ప్రతి ఒక్కరికి ఒక బహుమానంగా, ఒక వరంగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటాం, మన సొంత ఇల్లని. కానీ దేవుని మందిరము కట్టబడినప్పుడు అది అనేక మందికి ఇల్లుగా మారుతుంది. హల్లెలూయా. ఆధ్యాత్మిక ఇల్లుగా, బాధించబడే వారిని ఆదరించే ఇల్లుగా, రోగిగ్రస్తులకి స్వస్థపరిచే ఇల్లుగా, విడుదల కావాల్సిన వారికి విడుదలనిచ్చే ఇల్లుగా, మందిరంగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఈ ఆలయం బట్టి ఎంతమంది హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో మరొక్కసారి చేతులైతే బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందిరం కట్టబట్టమంటే మీకు తెలియదేం లేదు, ఒక ప్రసవ వేదన లాంటిది. ఒక బిడ్డని కనేటప్పుడు ఒక తల్లి ఎంత నొప్పులు తీస్తుందో, మందిరం కట్టేటప్పుడు కేవలము పాస్టర్ గారు కాదు, చుట్టుపక్కల ఉన్న వారితో పోరాటము, దురాత్మ శక్తులతో పోరాటము, విరుద్ధ శక్తులతో పోరాటము, వీటన్నిటి మధ్యలో ఈ మందిరము నిర్మించబడ్డదంటే ఇది కేవలము దేవుని కృపనే. కృపా మందిరము దేవుని కృపనే. ఆయన కృపను బట్టి ఈ మందిరము కట్టబడ్డది. ఆయన కృప లేకపోతే లేదు, లేకపోతే ఇప్పటికీ ఆపివేయబడాలి. ఎన్నో మందిరాలు చూస్తున్నాం, ప్రారంభిస్తారు మధ్యలో ఆగిపోతుంది. ఎన్నో మందిరాలు కట్టబడుతున్నాయి, కానీ భయంకరమైన గొడవలు బట్టి మందిరం మూసివేయబడుతుంది కదండి. కానీ ఆయన కృపను బట్టే ప్రతి ఇటుక కట్టబడ్డది. ఈరోజు మీరు అందరూ సంఘంగా ఈ రీతిగా కూడారంటే నిజంగా దేవుడు చేసిన కార్యమే. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి ఒక్క మాట చదివి వినిపించాలని ఆశపడుతున్నానండి. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 6వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాము. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశము నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవ యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములు వినుటకై నా నామము అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రిం పగులు నిలుచునుగా. అందరం ఆమెనని చెప్దామండి. మరొక్కసారి అదే మాట చదువుతాను. నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రిం పగులు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టి తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందును ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. మనమందరం ఆమెనని చెప్దామా అండి? ఆమెన్. ఈ ప్రార్థనలన్నీ కూడా ఈ మందిరంలో నెరవేర్చబడాలండి. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ మందిరం పైన నిలుచునుగాక. దేవుడు ఈ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించునుగాక. ఈ మందిరము ప్రాకారములు కట్టడం మంచిదే, కానీ దేవుని సన్నిధి లేని ఏ మందిరమైనా ఏ కట్టడమైనా వ్యర్థమే. నమ్ముతారా? 2-3 నా నామంలో కూడినట్లయితే నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు. ఇక్కడ మనం ఎంత కట్టడం కట్టినా దేవుని సన్నిధి లేకపోతే సమస్తము వ్యర్థమే. ఇక్కడ మనం అందరం ప్రార్థన చేయాలి. ఏంటిదంటే, మహా ఆశ్చర్య కార్యాలు దేవుడు ఈ స్థలం నందు జరిగించునుగాక. దేవుని మహా సన్నిధి ఇక్కడ ఉండాలి, దేవుని ప్రసన్నత ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కూడా తాకాలి. ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల ఎంతో భయంకరమైన ఆచారాలు కదా, ఎంతో భయంకరమైన ఏమంటారు మూఢనమ్మకాలు. కానీ అటువంటి వారిని పట్టబడే మందిరంగా ఈ మందిరము దేవుడు ఉంచునుగాక. గ్రుడ్డితనం నుండి విడిపించి వెలుగులోకి నడిపించే మందిరంగా దేవుడి మందిరాన్ని చేయాలి. అట్టి కృప, అట్టి అభిషేకము, 2 అభిషేకము దైవ జనుల పైన, వారి కుటుంబం పైన దేవుడు ఉంచునుగాక. ఇంకొక మాట చదువుతానండి. 132వ కీర్తన 132వ కీర్తన
13వ వచనం చూద్దామా. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. నమ్మిన వారు ఉంటే ఆమెనని చెప్తారా? ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. అంటే ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచే దేవుడు అండి. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. ఏది భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారా? అదేనా అండి బిగ్గరగా అంటే? ఏరి దేవుని భక్తులు ఉన్నట్లయితే బిగ్గరగా ఆనందగానం చేయండి. హల్లెలూయా. దేవుడు ఇట్టి వాగ్దానాలన్నీ మందిరం పట్ల, దైవజనుల పైన, యాజకుల పైన, సంఘస్థుల పైన నిశ్చయంగా నెరవేర్చును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.